వరుసగా 3 ఎండాకాలాల్ని యాసంగిల్ని పొలాలు ఎండబెట్టి కేసీఆర్ను బదనాం చేయాలని చేసిన నీ నిర్వాకం ఇవాళ బయటపడిపోయింది. పూర్తిగా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. కేసీఆర్ కడిగిన ముత్యంలాగా ఒక మల్లెపూలాగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల ముందు నిలబడ్డది. ఇప్పటికైనా ఈ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషను ఏదైతే చెత్తబుట్టలో పడేసిందో హైకోర్టు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ ప్రారంభం చేయి. కన్నెపల్లి బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిల్ల మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, వస్తాయి నీళ్లు. ఎల్లంపల్లికి కూడా వస్తాయి, అక్కడి నుంచి మిడ్మానేర్ నింపొచ్చు, ఇంకా మల్లన్న సాగర్ను నింపొచ్చు, ఆ నుంచి వెళ్ళి మాలేరు భువనగిరి దాకా దేవచ్చు. వానాకాలం ఈ సంవత్సరం కాలం కొంత కింది మీద అవుతుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు కేసీఆర్ కట్టిందే దీని కొరకు, ఈ ఎండాకాలం కొరకు ఎటువంటి పరిస్థితులు వస్తాయని. సో వెంటనే తెచ్చి నీళ్ళు నింపిపెట్టు. ఎటువంటి కరువు వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి కేవలం కాళేశ్వరంకే ఉంది. కాబట్టి వెంటనే నువ్వు రైతాంగానికి క్షమాపణ చెప్పి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, కేసీఆర్కి కూడా క్షమాపణ చెప్పి దాన్ని ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేం సంబరాలు ఏం చేస్తలేము, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే కన్నేపల్లి పంప్ హౌజులు ప్రారంభించి రాబోయే వర్షాకాలానికి కూడా కావలసిన నీళ్లను కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ పని చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ నివేదికలు ఇవి మొన్న ఎన్డీఎస్ఏనే మొటకాయ ఇచ్చింది, ఈ పని ఇన్నేళ్ళు ఆపుతారా, వెంటనే ప్రారంభించండి అని చెప్పి అది కూడా చెప్తాం కొట్టిపోయింది మొన్న వచ్చి ఎన్డీఎస్ఏ కూడా. ఇంకేం కావాలి? అదే ఎన్డీఎస్ఏ మాట్లాడిపోయింది అంత మిత్ర మీడియాలో రిపోర్ట్ చేసిరు కదా, చెప్తాం కొట్టింది ఎన్డీఎస్ఏ, ఈ చిన్న పనికి ఎందుకు ఆలస్యం చేసిండ్రు అని. వాస్తవానికి చేయాలని చిత్తశుద్ధి ఉంటే నిమిషం కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు కన్నెపల్లి దగ్గర ఉన్న ఒక్క డీఈకి ఫోన్ చేసి చెప్తే చాలు, పంపులు ఆన్ చేస్తే పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కూడా ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొంత మేము చేసి చూపిస్తాము అని చెప్తున్నాం. ఇవ్వాలి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే, కేసీఆర్కి అప్పచెప్తే రేపే పోయి ప్రారంభం చేస్తాం. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, గా పని చేయమని చెప్తున్నాం.